హాయ్, వచ్చేసావు మా దగ్గరికి. హాయ్ అక్క. మార్నింగ్ నుంచి చూస్తున్నాం పింకీ నీ వైపు, ఎప్పుడు వస్తావా అని. అవునక్క. టిఫిన్ చేసావా? చేశానక్క. అవును, బయట ఎండ ఎక్కువగా ఉందని కార్లో డీజిల్ అయిపోయిందని ఎక్కడో ఉన్నారంట కదా ఏసీ రూమ్లో మీరు. నేను అబ్బా పింకీ, బా చాలా అల్లరి చేస్తున్నావు పింకీ. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి పింకీ? చాలా దూరం నుంచి వచ్చి అలిసిపోయానక్క. అబ్బా, అలిసిపోయిన వాళ్ళు ఎక్కడన్నంత అని రాగం తీస్తారా చెప్పు అక్క. నాకు డౌట్ అక్క. అయ్య బాబాయ్, ఏం డౌట్ చెప్పు అక్క. నేను 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నానక్క. అవును, నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారక్క. ఏంటి? నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారక్క. అవునా? అరే, నువ్వు మార్నింగ్ నుంచే మాకు కొంచెం పరిచయం అవుతున్నావు. ఇంతమంది ఫ్రెండ్స్ నీకెక్కడున్నారు పింకీ? అక్క, మీకు విషయం చెప్పనక్క. చెప్పు. నేను 2 డేస్ నుంచి మీ దగ్గరే ఉన్నానక్క. అవును, మీరు నన్ను చూడలేదక్క. అయ్యో, 2 డేస్ నుంచి మన దగ్గరే ఉన్నాడా పింకీ? మన దగ్గర ఉందా పింకీ? అంటే అక్క, చెప్పు పింకీ. కావాలంటే ర్యాండీని అడగండి అక్క. హేరా ర్యాండీ, నీకు తెలుసా? ర్యాండీ నేను నిన్న సమోసాలు తిన్నామక్క. సమోసా తిన్నదంటే పింకీ? అరే 2 డేస్ ఇప్పుడే కదా వచ్చింది పింకీ మన మధ్యలోకి. అక్క, చెప్పు పింకీ. రిన్సీని కూడా అడగండి అక్క. ఏ రిన్సీ దగ్గర ఏం తిన్నావు పింకీ? అక్క, చెప్పు. నా చేతిలో కేక్ లాగేసుకుందక్క. అయ్యో, ఏ రిన్సీ, చేతులది లాక్కోవచ్చు, అలా తప్పు కదా. ప్రశస్తి ఉంది కదక్క. ఏంటమ్మా? ప్రశస్తి. అయ్యో బాబోయ్, ఇంతమంది పేర్లు తెలుసా నీకు పింకీ? ప్రశస్తి నేను అన్నం తింటుంటే ఈరోజు నా చికెన్ తినేసిందక్క. అయ్యో, ప్రశస్తి ఏది? ప్రశస్తి అయ్యో, అలా తీసుకోవచ్చా? తప్పు కదా మరి. అయ్యో పింకీ, ఇంతమంది తెలుసా నీకు? అవునక్క, మీరు కూడా తెలుసక్క. నా పేరేంటి చెప్పైతే? మీ పేరు స్వరూపనా అక్క. చెప్పు. మీకు ఒకటి చెవిలో చెప్పాలక్క. వద్దు చెవులు, నువ్వు అసలే అల్లరి పిల్లవు కదా, అరుస్తావు, నాకు వినిపించదు. అక్క ఇటు రండి అక్క. సరే చెప్పు. సీక్రెట్ అక్క. చెప్పు అక్క. చెప్పు. మీరు చాలా అందంగా ఉంటారక్క. అయితే పింకీ, నీకు చాక్లెట్ ఇస్తాను, తీసుకో. అయితే నేను చాలా అందంగా ఉన్నానని చెప్పావు కదా, తీసుకుంటావా? థ్యాంక్ యూ అక్క. కానీ 5 స్టార్ ఇస్తే బాగుంటుందక్క. అయ్యో పింకీ, మరి నువ్వు ముందే చెప్తావని నాకు తెలియదు కదా పింకీ, అందుకనే చిన్న చాక్లెట్ తీసుకొచ్చా. అక్క. చెప్పు పింకీ. నేను ఒక మంచి పాట నేర్చుకున్నానక్క ఈ క్యాంప్ లో. అబ్బా, అయితే నేర్పించు మాకు కూడా. పాడమంటారా? పాడు. ఇష్టం ఎంత ఇష్టం, సమోసా అంటే ఎంత ఇష్టం. ఇష్టం ఎంత ఇష్టం, ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం. ఇంత కాదు కొంత కాదు, ఇంత కాదు కొంత కాదు, అంతే లేదు యేసయ్యా అంటే. పింకీ, ఏంటది? సండే స్కూల్ సాంగా లేకపోతే నువ్వేమన్నా ఓన్గా క్రియేట్ చేసావా? అక్క, ఏం చెప్పు. నిజం చెప్పనా? అసలు కదా ఏంటక్క? ఏంటి ఇష్టం సమోసా అంటే ఇష్టమా నీకు? అవునక్క. మోటో పతులకు కూడా అదే ఇష్టమక్క. ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? అవునక్క. చల్లగా ఉంటదక్క. చల్లగా ఉంటదా? అవునక్క.
వినట్లు. నేను వింటానక్క. మరి ఏంటి సాంగ్ అలా పడతాం? ఐస్ క్రీము, సమోసాలు, ఏం సాంగ్? అక్క, పిల్లలంటే ఫన్నీగా ఉండాలక్క, కావాలంటే వాళ్ళని అడుగక్క. ఏరా పిల్లలు, ఇష్టం సాంగ్లో సమోసా అంటే ఇష్టం, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని ఉందా? వాళ్ళకు కూడా రాదక్క, వాళ్ళు కూడా నా ఫ్రెండ్షిప్ ఏనక్క. పింకీ, నువ్వు అల్లరి చేయక ఎక్కువ. మా పిల్లలు చక్కగా పాడతారు తెలుసా? రాదక్క, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారక్క ఇక్కడ. చూడు ఒకసారి పాడతారు, మీరు పాడండి రా. పింకీ, విన్నావా? అది అంటే ఏమనుకుంటున్నావు చూసావా? అక్క, చెప్పు. మీకు తెలియకుండా నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారక్క. నాకులాగే బద్దకస్తులక్క. కావాలంటే పాడరు, చూడండి అక్క. అవును, చూస్తాను. ఎవరు? నువ్వు చెప్పు, నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. అక్క, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ర్యాండీ అక్క. ర్యాండీ? ఎందుకని వాడిని సమోసా ఇచ్చి? ర్యాండీ ఎందుకు ఇష్టం అంటే నాతో కలిసి బయట తిరుగుతాడక్క. అక్క, యానీ కూడా నాకు సూపర్ ఇష్టం అక్క. ఇష్టమా? వాడెందుకు ఇష్టం? సండే స్కూల్లో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు అని అంటే యానీగాడే. అక్క, యానీ నేను కూర్చుంటే లేవమక్క. యాక్షన్ చెయ్యమక్క. ఎందుకు చేయరు అక్క? చెప్పు. యాక్షన్ చెయ్యమక్క, నాకు ఇష్టం ఉండదక్క. అక్క, యానీ అంటే ఎందుకు ఇష్టమో చెప్పనా? ఎందుకంటే యానీ నేను మంచి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ అయ్యామో తెలుసా? తెలీదు, చెప్పు. ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు? యానీ యాక్షన్ సాంగ్ చేయడు, నేను చేయను. అబ్బా, అంటే మీ ఇద్దరు బాగా బద్దకిష్టులు. అవునక్క. అక్క అక్క అక్క, ఇప్పుడే ఫోన్ వచ్చిందక్క, నేను వెళ్ళిపోతానక్క. మళ్ళీ వస్తానక్క. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. ఒక్క విషయం నీతో చెప్పాలనుకుంటున్నాం. ఏంటక్క? నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు, అర్థమైందా? యానీ అంటే అల్లరి చేసే పిల్లలందరూ నీకు ఫ్రెండ్స్. అవునక్క. నీకు పెట్టే వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్. అవునక్క. మరి మంచిగా ప్రేయర్ చేసే పిల్లలు ఉన్నారు, పాటలు పాడే పిల్లలు ఉన్నారు, వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయవా? చేయనక్క. వాళ్ళతో చేస్తే ప్రేయర్ చేయాలి, మోకరించాలి, కళ్ళు ముయ్యాలి. ఎందుకక్క? మరి నీకు ఏసై వద్దా అక్క? చెప్పు. ఏసై కావాలి కానీ సమోసా కూడా కావాలక్క. ఎందుకు పింకి అస్తమాటు సమోసా సమోసా అంటావు? నిన్న ర్యాండ్ ఇచ్చిన సమోసా నచ్చిందా నీకు? ఎందుకంటేనక్క, నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదక్క. అబ్బా, ఏదో పని చేస్తూ ఉండాలా? కడుపులో సమోసా పడితేనే హాయిగా జాలీగా మజాగా ఉంటదక్క. సరే, ఇప్పుడు సమోసాలు చాక్లెట్ ఇవ్వనా? ఆను ఒకసారి. ఆను అక్క, చీట్ చేయకండి అక్క. ఏ నిజంగా ఇస్తున్నాను పింకీ చాక్లెట్. చూడు, నాకు వద్దక్క. ఏ పింకీ, తను బర్త్డేకి ఇచ్చింది, తీసుకోవా? అక్క, చెప్పు. ఇలాంటి చాక్లెట్స్ నేను తిన్నక్క. సారీ అక్క. అయ్యో, చూసా. అయితే నీకు 5 స్టార్ తీసుకురానా? తీసుకురండి అక్క. 5 స్టార్ తింటావా? తింటానక్క. నీ పళ్ళు పుచ్చిపోతాయి తెలుసా చాక్లెట్స్ తింటే. అసలు నాకు పళ్ళే లేవక్క. మరి ఎలా తింటావు నువ్వు సమోసా? సమోసా అంటే ఇష్టం కాబట్టి ఏదోలా తింటారక్క. అయితే చాక్లెట్ కూడా తిను. వద్దక్క. తింటావా? వద్దక్క. ఆనైతే వద్దక్క. ఆను పెడతా చాక్లెట్. అక్క, చెప్పు. మీకోటి చెప్పాలక్క. చెప్పు. మా తమ్ముడు కూడా వచ్చాడక్క ఇక్కడికి. అమ్మా, నీ అల్లరే భరించలేకపోతున్నాం పింకీ. మళ్ళీ మీ తమ్ముడు వస్తే
వాడు అల్లరి కూడా భరించలేము తెలుసా. అక్క చెప్పు పింకీ. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు చూడండి అక్క, ఆ. వాళ్ళలాగా మా తమ్ముడు కూడా పప్పు సొద్దక్క. వాడు కూడా పప్పు సుద్దా? ఎందుకంటే వాడు క్లాసెస్, ప్రేయరు, సాంగ్స్ అంటా ఉంటాడక్క. అవునా? అయితే పప్పు సుద్ద ఎందుకు అయ్యాడు? అంతేనక్క, ఎప్పుడు ఆడకుండా కామ్గా ఉంటాడక్క. వాడి వల్ల నన్ను అందరూ తిడుతున్నారక్క. అక్క 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 హలో తమ్ముడు. అక్క బాగున్నావు అక్క? బాగున్నాను తమ్ముడు. ఎలా ఉన్నా నువ్వు? ఏయ్! అక్క అక్క కొట్టు! అక్క కొట్టు! అక్క 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 కాపాడక్క. అక్క వీడుంటే అందరూ నన్ను తిడతారక్క. నువ్వు అల్లరి చేసేది కాకుండా తమ్ముడిని ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? అక్క వాడుంటే అందరూ నన్ను తిడతారక్క. అందుకే వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదక్క. అవును, నువ్వు అసలు ఏది సరిగా విను